ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం కూడా మన వెనకాల ఉండి నడిపిస్తున్నదని ముందుగా మనం గ్రహించాలి. విలువైన సమయం. సాగర్ గారు మన మధ్యకి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంటారండి. అలాంటి ఆ సమయాన్ని కూడా మరి మన దగ్గర ఉన్నవారు ఉపయోగించుకోవడం లేదు అంటే దేవుడు అంటే ఎంత నిర్లక్ష్య భావంతో చాలా మంది ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఈ 3 దినాల తర్వాత మరలా మనం వినాలి అన్నా, అంతటి మహాజ్ఞానపు మాటలు మనకి చెప్పాలి అన్నా చెప్పడానికి ఆయన ఉండరు, వినడానికి మనకే అవకాశం ఉండదు. ఎందుకు దాన్ని దుర్వినియోగపరచుకోవడం? అందుకే ఇక్కడ కూడి ఉన్న మీ అందరూ చెప్పండి, ఎవరైతే రాలేని వారిగా ఉన్నారో ఇవాళ లేదంటే రాత్రి మీటింగ్లు, వారందరికీ గుర్తు చేయండి. ఎందుకంటే ఉన్నవారి మీద బాధ్యత ఉంది రాలేని వారికి చెప్పడానికి. ఎందుకు రాలేదు? రీజన్ ఏంటి? ఎందుకంటే మీరు చెప్పే ఆ మాట వల్ల కనీసం రేపైనా దేవుడికి దూరం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కనుక మరి చాలా మంది చాలా తక్కువ కనపడుతున్నారు నేను చూస్తుంటేనే. కనుక రాలేని వారికి ఒకసారి జ్ఞాపకం చేయండి. ఒక మంచి పాఠాన్ని ఈరోజు 10 నిమిషాలు చెప్తాను, ఎందుకంటే విలువైన మాటలు చెప్పడానికి అన్నయ్య గారు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. ఒక విలువైన అంశాన్ని ఈరోజు మనం మాట్లాడతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీద మనుషులుగా మన యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండడానికి మన యొక్క బ్రతుకు మనగడ కష్టంగా మారిపోవడానికి ఈ భూమి మీద మనకు ప్రారంభికులుగా ఎవరు ఉన్నారో మనందరికీ బాగా తెలుసు. ఎవరున్నారండి? ఆదాము, హవ్వ. ఈ భూమి మీద మన జీవితం సుఖవంతమైనదిగా ప్రారంభమయ్యి కష్టతరమైనదిగా మారిపోయింది. సుఖవంతమైన జీవితం, ఖండించాల్సిన అవసరం లేదు, పంటలు నూర్చుకోవాల్సిన అవసరం లేదు, వాతావరణ పరిస్థితుల వలన పంట పొలాలు మునిగిపోయిన వరదల వల్లనే ఆలోచన లేదు, ప్రకృతి మన మీద పగబట్టడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయి అనే శ్రమలు లేవు. లేని వాటిని మనం కొని తెచ్చుకున్నాం. దానికి కారణమే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు. మనం ఎప్పుడు చెప్పుకునే మాట. ఎందుకంటేనండి ఈ రోజున మనందరి జీవితాలు ఈ విధంగా ఉండడానికి మన పూర్వీకులు వారు చేసిన పొరపాట్లు ఈ రోజుకి మన జీవితాల్ని దేవునికి కాకుండా చేస్తున్నాయి అనడంలో అతిశక్తి లేదు. ఇక అందులో కూడా ముఖ్యమైన పాత్రగా ప్రారంభకాలంలో చేసిన తప్పిదాల్లో ముఖ్యమైన పాత్రను తీసుకున్న వారు ఎవరు అని మనం అడగలిగితే ఆదాము గారు మోసపరచబడలేదు, కానీ అవమ్మ మోసపరచబడి. నేను ఎప్పుడు చూసినా అవే గొడవలు కదండి. ఎన్నిసార్లు చెబుతారు మాకంటారా? పోన్లే మా తల్లి పోని మా అక్క తప్పు చేసింది, ఆ మాత్రం దానికి ప్రతిసారి మీరు మమ్మల్ని అనాలా అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆవిడ చేసిన పొరపాటు అలాంటిది. ఆ మాత్రం దానికి ఈ రోజుకి ఆడవారిగా పుట్టిన మమ్మల్ని
ఈ ప్రతిసారి ఏదో రకంగా మమ్మల్ని గుర్తు చేయడం అసలు ఏం బాగాలేదని అంటారా? ఏదో ఒకసారి చెప్పడం ఊరుకున్నాం, అస్తమానం మా మీద అంటారా? అండి, దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెడు చేస్తే అక్కడ చెడు గురించి మాట్లాడాడు, ఎక్కడ మంచి చేస్తే అక్కడ మంచి గురించి మాట్లాడాడు. చెడు చేసినా విడిచిపెట్టలేదు దేవుడు, అది రాయించాడు బైబిల్లో. మంచి చేసినా దాన్ని మర్చిపోలేదు దేవుడు, అదే రాయించాడు. దేవుడు ఆడవారిని తిట్టడానికి లేదంటే మేము మిమ్మల్ని అనడానికి రీజన్ అంటూ ఏమీ లేదు. జరిగిందని చెబుతాను. దేవుడు తిట్టిన సందర్భాలు మనకి ఎక్కువగా కనపడుతుంటాయి, కానీ దేవుడు మంచి చేసినప్పుడు మంచి చేశాడు అని చెప్పే సందర్భాలు చాలా తక్కువగా కనపడుతుంటాయి. ఎందుకంటే దేవునికి ఎప్పుడు అవిధేయులుగా మనుషులు బ్రతకడం వల్ల, వారు ఆడవారైనా మగవారైనా స్త్రీ పురుషుల భేదం లేకుండా, దేవుడు ఉద్దేశం వెనకాల ఆడవారిని తిట్టడానికి రీజన్ లేదు, మగవారిని పొగడడానికి రీజన్ లేదు. ఎందుకంటేనండి చాలా చోట్ల మరి ఆడపిల్లలు ఆడవారు చేస్తున్న ఎన్నో తప్పిదాలు, ఎన్నో ప్రమాదాలకు కారణంగా మారిపోతున్నాయి. కానీ దేవుడికి ఆ వయోభేదం అంటూ ఏమీ లేదండి. మెయిల్ ఆర్ ఫీమేల్, లేదంటే ఆడ మగ అనే నేతం లేదు. అస్తమానం మమ్మల్ని అంటున్నారని ఏ ఆడవారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెబుతున్న ప్రతి మాట దేవుడు ఆడవారికి చెబుతున్నాడా మగవారికి చెబుతున్నారా అని మనం ఒకసారి ఆలోచించగలిగితే, భూమి మీద ఉన్న మనుషులను దేవుడు చూసే కోణం ఏంటో మనకు తెలియాలి. భూమి మీద మనుషులందరినీ, ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరినీ మనుషులని పిలుస్తాం, నరులు అంటాం. మరి వారిని దేవుడు చూసే కోణం ఏంటో ఒకసారి మనం బైబిల్లో చూడండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మనం చూస్తున్నప్పుడు ఆడవారు అంటాం, మగవారు అంటాం, అంతే కదండి. మీరు రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ చేయించుకున్నా, బస్సు ఎక్కేటప్పుడు రిజర్వేషన్ చేయించుకున్న వాడు అడుగుతాడు, ఏమని? మెయిలా ఫిమేల్, ఆడ మగ. మనం రేషన్ కార్డులు రాసుకున్నా, స్కూల్లో జాయిన్ చేసినా, ఎక్కడ చూసినా చూడండి ఆడ మగ అనే 2 తారతమ్యాలు మనుషుల మధ్యన కనబడుతూ ఉంటాయి. మరి దేవుడి కోణంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. దేవుడండి ఆడవారిని ప్రత్యేకంగా మగవారిని ప్రత్యేకంగా ఎక్కడ చూడండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నది ఇదిగో పలానా సలోమి అనే ఆత్మను, పలానా సుధాకర్ అనే ఆత్మను, పైనున్న దేహాన్ని దేవుడు లక్ష్య పెట్టడం, పైనున్న దేహాన్ని దేవుడు లక్ష్య పెట్టడం. ఇప్పుడు దేవుడు పైనున్న దేహాన్ని లక్ష్య పెట్టలేనప్పుడు మమ్మల్ని దేవుడు ఎందుకు అస్తమానం ఏదో ఒకటి అంటున్నాడు అని మనం ఎందుకు ఆలోచించాలి? అంటే దేవుడు పైనుంచి భూమి మీద చూస్తున్నప్పుడు నరులు అన్నాడు, మనుషులు అన్నాడు. అంటే దేవుడికి పైనుంచి చూస్తుంటే 750 కోట్ల మంది ఆత్మలు కనబడుతున్నాయే తప్ప
వారి పైనున్న దేహాల దేవుడి కనబడటం లేదండి. అందులో ఏ ఆత్మ తప్పు చేసినా తప్పు అని చెబుతాడు, ఏ ఆత్మ మంచి చేసినా మంచి అని చెబుతాడు. ఇది అర్థమైందా? అంటే కానీ బైబిల్లోనండి ఎప్పుడు చూసినా ఆడవారిని తిట్టినట్టే కనబడుతుంటాయండి. కనబడవా? దేవుడు ఏదో ఆడవారి వ్యతిరేక, స్త్రీ వ్యతిరేక, స్త్రీ ద్వేషలాగా ఆలోచిస్తుంటారు ధ్యానం. కానీ దేవుడు గొప్పగా మాట్లాడిన మాట్లాడితే మీకు అనిపించాయా? ఈరోజు చూపిస్తాను. చాలా మంది రాలేదు కదండి, దురదృష్టవంతులు. మంచి మాట చూద్దాం. ఎప్పుడు మిమ్మల్ని తిట్టడమే కాదు, దేవుడు మిమ్మల్ని పొగిడే రోజులు మీకు వచ్చింది. అది ఈ రోజు రాయించింది కాదు, ఎప్పుడో రాయించిన మాట. ఒక మాట చూద్దాం చూడండి. లోకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించాడండి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున దేవుడు తప్పు చేసినప్పుడు తప్పు అని చెబుతున్నాడు అనేది ఎంత రైటో, మంచి చేసినప్పుడు మంచి అని చెబుతున్నది కూడా అంతే వాస్తవం అండి. ఆయనకి ఏ భేదం లేదు. అది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, లేదంటే లోకాలిటీ ఫీలింగ్ లేదు, ఏ ఫీలింగ్ లేదు దేవుడికి. ఎందుకంటే ఆయన చూస్తున్నది మన ఆత్మలను. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించాడట. సువార్తను ప్రారంభించాడట. ప్రారంభించినప్పుడు 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు ఆయనతో కూడా ఉండిరి. జాగ్రత్తగా ఉండాలండి. యేసుక్రీస్తు వారు అనేక గ్రామాలు వెళ్ళిపోతున్నాడు. అనేక గ్రామాలు, ఒక పట్టణమా 2 పట్టణాల. యేసుక్రీస్తు వారు వెంబడించిన, యేసుక్రీస్తు వారు సువార్త చేసిన ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయండి. అందులో ఆ ప్రాంతాలు, పట్టణాలు యూదయ, సమరయ, గలయ, ఈ దేశాలన్నీ యేసుక్రీస్తు వారు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోవడమే. విశాఖపట్నం అయిందా, తర్వాత అనకాపల్లి తర్వాత సభవరం తర్వాత మళ్ళా వేరే ఊరు, అనగా ఇంకా ఊర్లు, ఇలా ప్రాంతాలని చూసుకుంటూ వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసుక్రీస్తు వారితో పాటుగా వెళ్ళిన వారు ఎవరున్నారో చెప్తున్నాడండి. అక్కడ ఎవరున్నారట? 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయు సూసన్నయు యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోతున్నారట. వెళ్దాం. వీరికి కుటుంబము, పిల్లలు, భర్త, భార్య, వీరికి కుటుంబం ఇవన్నీ ఏమి లేవా? ఎందుకు లేవంటే అక్కడ చెబుతున్నాడు కదా, గృహ నిర్వాహకుడు కూజా భార్య. అంటే హేరోదు గారి యొక్క గృహ నిర్వాహకుడు. అంటే హేరోదు గారు ఎవరప్పటికి? రాజుగారు. హేరోదు గారు రాజుగారు. ఆ రాజుగారి యొక్క గృహ నిర్వాహకుడు అంటే చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడంటే ఒక ఆయనే కూజా గారు. అంటే భర్త ఏమో ఎక్కడో రాజుగారి దగ్గర ఒక పెద్ద ఉన్నతమైన పోస్ట్ లో, ఒక చీఫ్ మినిస్టర్ గానో లేదంటే ఒక మినిస్టర్ గానో ఒక పోస్ట్ లో ఉంటే, ఆయన భార్య ఏం చేస్తుందంటే ఇక్కడ యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోతుందా? అంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తుందా? చూసా? ఇంకా ఏమన్నా చూడండి. వీరును ఇతరులు అనేకులు, ఒక్కవిడి కాదు, ఇక్కడ 3 పేర్లు రాయించాడు, 2-3 పేర్లు రాయించాడు. వీరితో పాటు అనేక
పురుషులు తక్కువ కనపడుతుంటారు. ఆ రోజున యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిలో కూడా ఎక్కువ శాతం స్త్రీలు. అనేకులు వీళ్ళు ఏం చేశారు చూడండి, వీరును అనేకులను తమకు కలిగిన ఆస్తుల వరకు ఉపచారం చేస్తూ వచ్చెను. ఎంత కష్టమండి. ఎక్కడో ఈయన భర్తగానేమో ఉద్యోగం చేస్తుంటే, ఒక రాజుగారి దగ్గర ఒక మినిస్టర్ పదవిలో ఉంటే, ఈవిడికి చక్కగా కుటుంబాన్ని చూసుకుంటూ పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఇదిగో సంపాదిస్తున్న డబ్బులన్నీ తింటూ ఇంట్లో కూర్చోవాలి కదా. అలా చేయలేదట. ఇదిగో యేసుక్రీస్తు వారు గ్రామాల్లో పట్టణాల్లో సువార్త చేస్తున్నాడు, నేను ఆయనతో వెళ్ళిపోవాలి. అక్కడ ప్రకటిస్తున్న వారికి సేవ చేయాలి, వారికి నీళ్ళు అందించాలి, వారికి భోజనం పెట్టాలి, భోజనం ఏర్పాటు చేయాలి. అదిగోండి ఈ 3 రోజులు కార్యక్రమాలు అవుతున్నాయి. కింద చాలా మంది వంట కార్యక్రమాలు ఉంటున్నారు సకాలంలో. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఇదిగోండి ఇలాంటి కార్యక్రమాలకు వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ పనులు ఉపచారం. ప్రారంభ కాలంలో వాడనండి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి ఏం చేశారో తెలుసా, వారికి తమకు కలిగిన ఆస్తిలో ఉపచారము చేశారు. ఏమండి, ఒక రాజుగారి దగ్గర ఒక మినిస్టర్ పోస్ట్ లో ఉన్న ఆయనకి తక్కువ ఆస్తి ఏమైనా ఉంటుందండి? తక్కువ ఉంటుందా? నీకు కోట్లే కదండి. ఆయన అక్కడ సంపాదిస్తుంటే ఈవిడేం చేస్తుందట, అవన్నీ తెచ్చి దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతుంది. ఏమంటే ఇది మంచి మాటలా లేదా? మీరు ఎప్పుడు చదవలేదా? దేవుని కొరకు పనిచేసిన స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులే కాదు. పేతురు గారు, యోహాను గారు, అపోస్తలులు, వీరందరూ పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు. దేవుడు వారి గురించి కూడా చెప్పారు, వారి గొప్పతనం గురించి కూడా చెప్పారు. ఏంటో తెలుసా గొప్పతనం? ఇదిగో వారికి ఉన్న ఆస్తులు తీసుకొచ్చి దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టారండి. అయితే అంతగా ప్రేమించారు యేసుక్రీస్తు వారిని, అంతగా ప్రేమించారు. కాబట్టి ఈ విషయం తెలియాలి. ఈ రోజున దేవుని వాక్యం వెనకాల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని వారిగా మారిపోతున్నారండి చాలా మంది. ఈ రోజున దేవుని కార్యక్రమాల వరకు ఆడవారు ఉండాలని దేవుడు ఆలోచన చెప్తే, యేసుక్రీస్తు వారు వెంబడించిన వారు మార్గదర్శనంగా ఉంటే, ఈ రోజున మేము కూడా దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్తులుగా ఉంటామని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతుంటారు. అంటే దేవుని కొరకు కుటుంబాలను విడిచిపెట్టి క్రీస్తుతో పాటు స్వార్థ ప్రకటనలో ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు తిరిగిన వారు కనబడుతున్నారండి. నా కుటుంబం ఏమైపోతుంది, నా భర్తకి అమ్మడం ఉంటారు అని ఆలోచించలేదా? మనమైతే ఆలోచిస్తాం, ప్రార్థనలో ఉంటాం, ఇంటి దగ్గర గ్యారెంటీ రెడీ అయిందా? చూసారు లోకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా మార్తా మరియల సందర్భం మనకు తెలుసు. ఇది ఎప్పుడు చెప్పుకునేదే కదండి. దేవుని కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు ఇష్టమైన ఆహార పదార్థాలు చేయడానికి దేవుని పనిలో ఉన్నవాడు ఒక ఆవిడైతే, దేవుని వాక్యం, క్రీస్తు వరకు వాక్యం వినడానికి ఆయన పాదాల దగ్గర వాక్యం నేర్చుకుంటున్నాడే. వీళ్ళిద్దరిని చూసి యేసుక్రీస్తు వారు ఏమంటాడు ఎంతకు వచ్చేసరికి, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేది, అది ఆమె యొద్ద నుండి మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏంటా ఉత్తమమైన పని? దేవుని వాక్యం వినటం. వినిన తర్వాత దేవుని వాక్యం అనేక మందికి ప్రకటించే పనిలో పాలిభాగస్తులుగా ఉండటం. చూసా
వినటమే కాదండి, విని విడిచిపెట్టడమే కాదు, విన్న తర్వాత మనం విన్న మాటలకి ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతున్నాం? ఎవరికైనా వాక్యం ప్రకటించగలుగుతున్నావా? అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ సువార్త పెట్టిన అందరూ వచ్చేస్తున్నారు. ఎంతకుముందు ఒక ఆటో కూడా నిండేది కాదు, ఇప్పుడు 2 ఆటోలు నిండుకొని ఇలా వెళ్ళిపోతారు. ఒక వ్యాన్, ఒక ఆటో. దేవుని వాక్యం వరకు, సువార్త ప్రకటన వరకు, ఇదిగో పని చేసిన వారిని దేవుడు మాట్లాడుతున్నాడు, వారి గురించి మాట్లాడతాడు. ఎక్కడమే కాదు, దేవుడు పని చేసిన వారిని చేశారని కూడా వారి గొప్పతనాన్ని చెబుతున్నాడండి బైబిల్. ఇంకా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కుల విలువగల అత్తరుబుడ్డిని తీసుకొచ్చి ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. ఇది మనకు తెలుసు. ఒక విలువైన అత్తరును, సెంటు, ఒక విలువైన దాన్ని యేసుక్రీస్తు వారన్నది ఇష్టంతో, ప్రేమతో ఒక స్త్రీ చేస్తున్న కార్యక్రమం గురించి దేవుడు మాట్లాడుతూ, ఆవిడ చేసిన కార్యక్రమం ఎంత గొప్పగా ఉంటుందో కిందకి వెళ్ళేసరికి చెప్తున్నాడు. చూడండి, ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా నేను మర్చిపోయేవాడు కాదు, నేను జడతాడు అనుకుంటున్నారేమో అందరూ. దేవుడు అంటున్నాడండి, ఆదాము వాళ్ళలాగా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు అని చెబుతున్నప్పుడు ఒక లోతు భార్య, ఒక అమ్మగారు, ఇంకా చాలా మంది దేవుని విషయంలో తప్పు చేసినప్పుడు ఇదిగో మీరు చేస్తున్నది తప్పు అని చెప్పాడు. ఇదిగో దేవుని పనిలో మంచి చేస్తున్నప్పుడు ఇదిగో మీరు చేస్తున్నది మంచి. ఎంత మంచిదో తెలుసా? మీరు చేసిన ఈ పని, ఇదిగో మీరు చేసిన ఈ పని సువార్త అంతటా ప్రకటించబడుతుంది. అంటే దేవుడు ఇప్పుడు తిడుతున్నాడా, పొగుడుతున్నాడా? ఆయన తిట్టడం, పొగడడం. నువ్వు మంచి చేస్తే మంచి అని చెబుతాడు, నువ్వు చెడు చేస్తే నువ్వు చేసింది చెడు సరి చేసుకో అని చెబుతాడు. అంటే దేవుని కొరకు ఇంత కష్టపడే స్త్రీలు ప్రారంభకాలం నుంచి ఉన్నారా? యేసుక్రీస్తు వారి కాలం నుంచి ఉన్నారా? మరి వారిని మాదిరిగా పెట్టుకుని దేవుని కొరకు పని చేసేవారు ఎంతమంది ఉన్నారు? అది మాదిరిగా పెట్టుకుని దేవుని కొరకు నా కష్టాన్ని ఇవ్వాలి, దేవుని సేవ కొరకు నేను శ్రమ పడాలి, నేను సేవ చేయాలి, నేను ఉపచారం చేయాలి. ఇంకో విషయం తెలుసా అండి, వాళ్ళు చేసే ఈ కార్యక్రమాలు అప్పుడే చేసి అప్పుడే మర్చిపోలేదు. ప్రారంభంలో చదువుకున్నాం కదండి, సుసన్నయ్యు, యోహన్నయ్యు, మగ్దలేనే మరియు వీళ్ళందరూ ఏం చేశారట? క్రీస్తుతో కూడా వెంబడించారు. ఎంతవరకు వెంబడించారు చూస్తారా? చూడండి ఒకసారి, వాళ్ళు ఎంతవరకు వెంబడించారు. ఈ రోజు వచ్చి మానేయడం కాదు, రాత్రి వచ్చి ఇవాళ మానేయడం కాదు, ఇవాళ రాకుండా రేపు రావడం కాదు. చాలా మందికి ఉన్న బలహీనత ఏంటంటే, ఒక రోజు దేవుడి పనులు, ఒక రోజు వాక్యం అంటే రోజు కనపడలేదు, మళ్ళీ సాయంత్రం లేదు మానేది. ఈరోజు మనకింట్లో బోల్డ్ పనులు ఉన్నాయి కదా, ఏమిటి ఇందాక కదా టైగర్ చెప్పాం, ఉద్యోగాలు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి, పిల్లలు స్కూల్కి పంపించాలి, క్యారేజీలు కట్టాలి, వాళ్ళు స్కూల్కి తీసుకురావాలి, బోల్డ్ పనులు ఉన్నాయి. మరి ఈ పని అంతటిలో దేవుడి పని చేస్తే అలాగా, అందుకే దేవుడి పని పక్కన పెట్టేద్దాం, ముందు మన పని మనం చేస్తాం. ప్రారంభంలో స్త్రీలు అలాంటి నిర్లక్ష్య స్వభావంతో వెంబడించలేదండి. ఎలా వెంబడించారు చూడండి, ఆశ్చర్యపోతుంది. లోకాసు వార్త 23వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ ఆయనను వెంబడించిన స్త్రీలను
సంవత్సరాలు 30 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు ప్రారంభించారు. ఏంటది? సువార్త ప్రకటన. ఆయన బ్రతుకున్న దినాలు 33.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలండి 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు సిలువ వేశారు. 30 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించారు. అంటే 3.5 సంవత్సరాలు. ప్రారంభ కాలంలో ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రారంభించే సువార్తను ప్రకటించారు చూసారు యేసుక్రీస్తు వారు. అప్పుడు జాయిన్ అయిన స్త్రీలు ఎంతవరకు ఉన్నారండి? 3.5 సంవత్సరాల చివరి కాలంలో యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తుంటే దూరం నుంచి చూస్తున్న స్త్రీలు ఎవరు? ఆయనను వెంబడించిన స్త్రీలు. అంటే ఈ 3.5 సంవత్సరాలు దేవునికి దూరం కాలేదా? అవునండి, దూరం కాలేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ, యేసుక్రీస్తు వారు ఏ పట్టణం అయితే ఆ పట్టణం, ఏ గ్రామం అయితే ఆ గ్రామం. ఇదిగో ఈ 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించుకుంటూ 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 క్రీస్తు పనిలో ఉన్న మంచి స్త్రీలని వీళ్ళు. ఆయనకి నెలవైన వారందరూ, ఆయనకి నెలవైన వారందరూ, ఆయనకి నెలవైన వారు అంటే యేసుక్రీస్తుని ఇష్టపడిన వారందరూ కూడా, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రేమించిన స్త్రీలందరూ కూడా యేసుక్రీస్తు సిలువ అయిపోయేంత వరకు కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో వారి కుటుంబాలు, వారి బాగోగులు, వారి మంచి చెడ్డలు, వారి భర్తలు ఏమి లేవా? ఉన్నా వాటికంటే ముఖ్యం దేవుని పని. అవి చేయొద్దని కాదు, భర్తకు భోజనం పెట్టడం పర్లేదని కాదు, 2 రోజులు తన్నేస్తాడు. ఆయన ఆనందం మానేసి ప్రార్థన కోసం కూర్చోడు కాదు, ముందుగా సైన్ చేసేయండి, తర్వాత కార్యక్రమానికి వచ్చేయండి. ముందుగా కార్యక్రమాలు ఇంటి దగ్గర పనులను చేసేసుకోండి, తర్వాత మీటింగ్ వచ్చేయండి. అంటే దేవుని పని కంటే ప్రాముఖ్యమైనది భూమి మీద మనకి ఏమనుకుందండి? ఏమనుకుంటాం? ప్రారంభంలో అలాగే బ్రతికారు కదా. ఆయనకి నెలవైన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రారంభించిన సువార్త దగ్గర నుంచి ఆయన సిలువకు బలిపోయేంత వరకు కూడా ఆయనే గమనించారు. ఈరోజు మన ఆలోచనలు అలా ఉన్నాయంటారా? క్రీస్తు పనిలో మన ఆలోచనలు క్రీస్తును వెంబడించేలా ఉన్నాయంటారా? చూసారా? ఇంకా చూస్తారా? అంతవరకు అనుకుంటున్నారా? సిలువకు అప్పగించేంత వరకే స్త్రీలు ఉన్నారనుకున్నారు. ఎంతవరకు ఉన్నారు చూడండి సార్. 55వ అధ్యాయం మత్తయి లోక రాసిన సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చూడండి. లోక 23వ అధ్యాయం 27వ గొప్ప జన సమూహమును ఆయన కూర్చు రమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు, కాదు చాలా మంది. యేసును వెంబడించిన వారు ఒకరు కదా, ఇద్దరు కదా, చాలా మంది స్త్రీలు ఆయన సువార్త పనులు ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోయారండి. ఇది మంచి కదంటారా? ఎంత బాగా రాయించాడు. దేవుని కొరకు వెంబడించిన చెల్లించుకో, నాకు ఇష్టమైన ప్రియులు, నాకు ఇష్టమైన వారు నా సేవలో ఉన్నారని ఇంత చక్కగా రాయించిన దేవుడు. మరి ఈ మాటలు ఈ రోజు ఆడవారైన అందరూ చదవలేదా? చదివి మేము కూడా క్రీస్తును వెంబడించిన వారిగా మారాలి అనే రోజైనా ఆలోచించారు. ఇంకెంతవరకు చూడండి, వాళ్ళకి వస్తాను. 55 వచ్చు 23, 55. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహములో ఎలా ఉంచబడినో చూసి యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించినప్పుడు జాయిన్ అయ్యారు ఈ స్త్రీలు. ఇందా చదువుతున్నాం కదండి, గలిలయ నుంచి వచ్చిన స్త్రీలు. గలిలయలో లింక్ అయ్యాడు. యేసుక్రీస్తు వారు గలిలయ పట్టణంలో సువార్త చేస్తున్నప్పుడు లింక్ అయ్యారు, అక్కడ యాడ్ అయ్యారు. అక్కడ నుంచి ప్రారంభించి గలిలయ పట్టణం మొదలుకొని ఇంకా ఈయన ఏ ప్రాంతాలు చదువుతున్నా అన్ని ప్రాంతాలు తిరిగారు. సిలువ దగ్గరకు వచ్చారు. తర్వాత సిలువ మీద మరలా తీసి దింపేసిన తర్వాత సమాధి చేసిన తర్వాత మరలా సమాధి దగ్గర కూడా వెళ్తారు. ఎంత ప్రేమ యేసుక్రీస్తున్నారంటే అది యేసు వదిలి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఆయన చెప్పిన మహాజ్ఞానం, ఆయన బోధించిన బోధకి ఏమండి కుటుంబాలను, భార్య భర్తలను, పిల్లలను అన్నింటినీ విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలన్న వారి మంచి లక్షణం ఈరోజు మనలో ఎంతమంది స్త్రీలకు ఉంటాయి చూసారు?
యేసు నమ్ముకున్న వాళ్ళే యేసు నా వాళ్ళు అనుకుంటున్న శిష్యులైన అబద్ధం ఆడారండి. అలాగే బెదిరిగా ఏమన్నారు, నేను ఎరగను. వెనకాలే యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్న వ్యక్తి. కానీ క్రీస్తుని వెంబడించిన గలాల నుంచి వచ్చిన స్త్రీలు శిలువ దగ్గర కొరడాలతో కొట్టినప్పుడు కాదు, ఆయన శిలువ మీద నుంచి దింపి సమాధి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా వెంబడించారు. ఎంత గొప్ప చూసారు. ప్రియమైన దేవుని వల్ల ఎంత మంచి తత్వం ఈరోజు ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు అంటే కదండి. ఆ రోజు ప్రారంభ కాలంలో దేవుని పరిచర్యలో స్త్రీలు ఎంత గొప్పగా ఉండేవారో మాటను చూసుకొని పూజ చేసుకున్నామండి. అందుకే తగ్గించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా అండి? ఎవరు మాట్లాడుతున్నారండి? పౌలు గారు మాట్లాడుతున్నారండి. పౌలు గారు దేవుని పరిచయం కొనసాగిస్తున్న కేఫాను చూసి, యోహాను గారిని చూసి, యేసుక్రీస్తు వారి సహోదరుని చూసి మాట్లాడుతూ, ఇదిగో వారు సేవ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే పట్టణాలు గ్రామాలు తిరిగి సేవ చేశారో, ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు అంటే మొట్టమొదట ఆయన వెంబడించిన శిష్యులు. మనకు వచ్చిన వాక్యం అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. వారే కనుక దేవుని సేవలో లేకపోయిందంటే ఈ పత్రికలు లేవు, ఈ కొత్త నిబంధన గ్రంథము లేదు. వాళ్ళు ఏం చేశారంటే సేవలు, ఇదిగో వారి వల్లే సేవ కొరకు వారి భార్యను వెంట పెట్టుకుని, అంటే మీరు ఎక్కడ సేవకి వెళ్ళాక ఏం చేశారన్నమాట, వెళ్ళిపోవడమే. ఈరోజు అలాగే మీటింగ్ వల్ల అంటే నువ్వు వెళ్ళొచ్చాను ఇంటి దగ్గర పిల్లలు చూసుకుని, నేను పర్లోకంటే నువ్వు వెళ్ళొచ్చా నాకు దాపం జరుగుతుంది అలాగే వెళ్ళిపోతాను కదా. మీటింగ్కి వెళ్తానని భర్త అంటే నేను వస్తాను రెడీగా కూర్చోవాలి. అబ్బే మీటింగ్ టైం అయిపోవాలి ఇంకెక్కడ జడేసుకుంటుంటారు. కానీ ఎంత ఆసక్తిగా ఉన్నారండి ప్రారంభంలో. కేఫా వాళ్ళను యోహాను వాళ్ళను యేసుక్రీస్తు వారి సహోదరులు భార్యలు వారి వల్ల భార్యను తెచ్చుకోలేక కాదు, అంటే వారి దేవుని పని అనుకుంటే వెనకాల వెళ్ళిపోయేవారట. చూడండి, ఆ వెనకాల దూడ అనేది వెళ్ళిపోతాం. దేవుడి పని అనగానే భర్తల వెనకాల క్రీస్తు కార్యక్రమాలను వెంబడిస్తూ వెళ్ళిపోయారు ప్రారంభంలో ఉన్న స్త్రీలు. ఈ రోజులో ఇంటి పని ఉందని, వంట పని ఉందని, ఏది లేకపోతే బట్టలు నానబెట్టానని ఆగిపోలేస్తాం. అనుకుంటే పెద్ద పెద్ద పనులు ఏంటంటే బట్టలు నానబెట్టడం, సామాన్లు తోవడం, తడిగుడ్డు పెట్టడం, ఇవే కదా పెద్ద పెద్ద పనులు ఏమంటాయి ఇంట్లో స్త్రీలకి. కానీ వీటి గురించే దేవుని కార్యక్రమాల కోసం ఆగిపోతుంటారు చాలా మంది. నువ్వు వెళ్ళు, నేను రా తర్వాత 3 రోజులైతే పద్ధతి అంటాడు, నేను పర్లో నువ్వు వెళ్ళిపో, నాకు దాకా వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని వల్ల దేవుని వెంబడించిన స్త్రీలు ఎంత బాగున్నారండి, ఎంత బాగున్నారా. వీళ్ళు మాదిరిగా ఉండాలి మీ అందరికీ. వీళ్ళు మాదిరి చేసుకుని మీరు దేవుని కార్యక్రమాల్లో ఉండాలి. అలాగే ఇంటిని పట్టించుకోద్దని కాదు, భర్తను పట్టించుకోద్దు కాదు, పిల్లలను పట్టించుకోద్దని అంతకంటే కాదు, వారిని తొందరగా ఊహించాలి. నీ కాన్సెప్ట్ అంతా, నీ ఆలోచన అంతా, నీ ఉద్దేశాలని దేవుని కార్యక్రమం కొరకు ఉండాలి. అలా ఉన్నప్పుడండి, ఇలా జీవించినప్పుడండి దేవుడు మీకు పరలోకం ఎవరికి ఇస్తారు చెప్పండి. ఎంత గొప్ప స్త్రీలు ఉన్నారండి, ఎంత గొప్ప స్త్రీలు ఉన్నారండి. అందుకే చివరిగా మాట్లాడుతూ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో ఎవరి గురించి చెప్తున్నాడు చూసారా. ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతో సువార్త పనిలో ప్రయాసపడిన వారు కనుక పోస్తాడని పౌలు గారు చెబుతున్నాడు. యేసుని వెంబడించిన వారు ఎలా అయితే క్రీస్తు వాక్యం కొరకు గ్రామాలు పట్టణాలు వెంబడించారో, పౌలు గారు బోధిస్తున్నప్పుడు కూడా ఆయనతో కూడా చాలా మంది స్త్రీలు వెంబడించారు. ఎక్కడ సువార్త అయితే అక్కడ, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ,
మీటింగ్లో ఎన్నో పనులు ఉంటాయి. గ్రౌండ్ శుభ్రపరచాలి, టేబుల్ శుభ్రపరచాలి, కుర్చీలు వేయాలి, వారికి భోజనం సిద్ధపరచాలి, నీళ్ళు అందించాలి, ఎన్నో పనులు. వీటన్నిటిలో సహకారులుగా ఉన్నారట. ఎంత మంచి సర్టిఫికేట్ అండి అది! ఎంత మంచి సర్టిఫికేట్ చూసారు. ఇదిగో దేవుని పనులు సహకారులుగా ఉన్నారు అని చెబుతూ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవుని పనిలో సహకారులుగా ఉన్న స్త్రీల పేర్లు ఎక్కడున్నాయట? అయ్యో బాబోయ్, అందులో పేరు ఎక్కించుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు? రేషన్ కార్డులోకి ఎక్కడమన్నా కష్టం, ఆధార్ కార్డులో పేరు ఇవ్వడం కన్నా కష్టం. ఏమంటే అది కష్టం కదా? ఆధార్ కార్డులో పేరు రాయించుకోవడం అంటే ఎంత కష్టం. రౌండ్ ఉంటుంది, ఎలాగ ఆ చివరిలో ఉంటాం మనం. పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోతాం లైన్. అంత కష్టపడితేనే కానీ నీకు ఆధార్ కార్డులో నీ పేరు రాయడు, నీ పేరు ఇవ్వడం. అంతకంటే కష్టం దేవుని పనిలో ఉండడం. అంత కష్టంగా పనిచేసి వీళ్ళు దేవుని సేవలో బ్రతికి ఎక్కడున్నారట? పేర్లు రాయించుకున్నారట. అక్కడ ఉండాలండి ఆడవాళ్ళ పేరు, రేషన్ కార్డులో కాదు. అవి లేకపోయినా పర్లేదు. ఇంత గొప్పగా దేవుని పనిలో బ్రతికిన స్త్రీలు ఉన్నారని ఈ రోజైనా వీరులాగా మా బ్రతుకులు ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అంటే దేవుడు స్త్రీ ద్వేషంతకి ఎప్పటికీ కాదండి, ఆయన చూస్తున్నది ఆత్మలను. నీవు ఆత్మగా దేవుని కొరకు పనిచేస్తే నేను గొప్పగా చూపిస్తాడు. నీవు ఆత్మగా దేవునికి దూరంగా బ్రతికితే నేను భూమి మీద అందరికంటే చెడ్డవాళ్ళు చూస్తాను దేవుడు. దేవుని వాక్యం కొరకు బ్రతికిన ఈ స్త్రీలను మార్గదర్శకంగా పెట్టుకోలేండి మీరు అందరూ. సువార్తనగానే ముందుండాలి, కార్యక్రమాలనగానే ముందుండాలి. ఇదిగో మీటింగ్ లాగానే ఇక్కడ ఏమైనా పనులు ఉన్నాయి, ఏదైనా శుభ్రం చేయాలి, ఏదైనా వంట చేయాలి, వంట దగ్గర సహకరించాలి, అందరూ అడగాలి. ఇది సహకారం అంటే. అలాంటి సహకారులుగా ఉండి మీరు కూడా జీవగ్రంథంలో పేర్లు రాయించుకునే వారిగా ఉండాలి. మూసుకోండి, మరోసారి మాట్లాడుకుందాం. ప్రేమించే మహాలు నిన్ను వెంబడించిన స్త్రీలు ఎంత గొప్పవారు, వారి ఆస్తులను సైతం తీసుకొచ్చిన సేవ కొరకు పాదార్పణం చేశారు ఆయన. అలాంటి వారిగా ఈ వాక్యం వింటున్న స్త్రీలందరూ మారి మీ కొరకు కష్టాన్ని, శ్రమను, ఆలోచనలు పెట్టేవారు నన్ను సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన నడుచుకున్నాను తండ్రి. అందరికీ